వర్తమాన్ నేడు మీ కొరకే పుట్టినాడు ఈయన పవిన ఆయన కుమారుడు భుజం మీద రాజభాయమను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త భగవంతుడైన దేవుడు నిఖిలకు తండ్రి సమాధాన కర్తి అగు అధిపతి అని అతను పేరు పెట్టబడెను. సెకండ్ క్లాస్ ऐसे तंबी आरे आयन का मन के शिशु पुत्र मन के कुमारी जान के पपड़े न आयन भुजम में राज भर में नचरे का गाना सिर करता भगवती ने देव निचला भूताने समाधान करता है को अधिपति ने आतने पेड़ पट्टा पड़ेनु. దయచేసి అందరూ క్లాప్స్ కొడితే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది. మనకు శిశు పుట్టును మనకు కుమారుడు అనుగ్రహించు అయినా భుజం మీద రాజుమారబడ్డాను అశిక్షణ ఆలస్యకర్త భయంకరమైన ఇచ్చేస్తుంది సమాధానకర్త అధిపతి అన్ని అతనికి చెప్పాను. విషయ 9 అధిపతి మిమ్మల్ని పిలిచి ఉండాలి. My name is Bible Patayandu Neru Raksakru Nikolkai Puttiunnadu Ayana Ayana Yesu Kristu My name is I study first class. Yaran Gamal Shisu Puttewani Kumari Valkevani Aina Bhutumya Daladu Bhavanu Acharya Karika Anake Katta Parmantirayna Devudu Nikhilakku Tandri Samadhana Katta Atipalcheni Adinte Pettubadu. Amen. Sound. Nata, Amen. I'm so the most change in the look. I miss my sister. I am studying second class. Russia, Kandamu, Sanda, Jayama, Alavachana, Yaran, Namal, Kishu, Puttaman, Kubaru, Badanu, Aina Bujameta, Rajabara, ఆశ్చర్య కరుడు ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు నిత్యులకు తండ్రి సమాధాన కర్తకు అధిపతి అని అతనికి దావీదు పట్టణము పుట్టి ఉన్నాడు. ఆయన యేసు క్రీస్తు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టున్నాడు. ఆయన సభని తీస్తూ లోకాన్ని పట్టుకుండు. Psalms chapter 1 verse 1. In the beginning God created heaven and earth. My name is Nikita. I am studying in first class. ఉన్నతమైన చదువుల్లో దేవునికి మహిమయు ఆయన క్రీస్తులైన మనుషులకు భూమి మీద సమాధానము. పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకే పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు. అయితే అద్భుత భయపడకూడదు. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు. ఈయన మేమి స్టడీయింగ్ ఫోర్త్ క్లాస్. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20 నుంచి 23 వరకు ఆమెకు కుమారుడు కనెను. తన ప్రజల
యేసు అని పేరు పెట్టబడెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుకను, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టబడెను అని ప్రభువు ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరము నెరవేరినట్లు దేవుడు మనకు తోడని అర్థము. మై నేమ్ ఇస్ జెసికా. ఐ యామ్ స్టడీ 6th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం మత్తయి సువార్త 1వ అధ్యాయం 21 నుండి 23 వరకు. ఆమె కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదను అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. మై నేమ్ ఇస్ కృష్ణశ్రీ. ఐ యామ్ స్టడీ 4th క్లాస్. లోక 2:13 మా దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో నుండి రాత్రి వేళ తమ మందను కాచుకుని చిన్నగా ప్రభుత్వ వారి ఎద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్త నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆమేన్. చెప్పే వాక్యం 3 వరకు. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజల వారి పాపం నుండి ఆయన రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడెను. చెప్పబోయే వచనం మత్తాయి 2:5. అందుకు వారు యూదా బెత్లెహేములోనే ఏలయనగా యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమో అల్పమైన దానివి కావు. ఈ స్టడీ 7th క్లాస్. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాయచునుగా ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచారు. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించడానికి వారు మిగిలి భయపడి. 7th క్లాస్ లో చెప్పబోయే వాక్యం మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ నక్షత్రము చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూసి సాగిలపడి ఆయన్ని పూజించి తమ పెట్టెను విప్పి బంగారం సాంబ్రాణి బోళం ఆయనకు కానుకగా సమర్పించిరి. దీని అర్థం ఏమిటంటే జ్ఞానుల నక్షత్రము చూచి చెప్పబోయే వాక్యంలో కొందరు గొర్రెల కాపరు రాత్రిగా తమ మందను కాయకుండా ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచారు. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించగా వారి మిత్రుడు బయట. నేను చెప్పబోతున్నాను, ఏడేళ్ళగా మనకు శిశువు పుట్టను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిన ఆయన పుత్రం మీద రాజ్యభారం ఉండను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు నిత్యుడు. Question of class 8 today's verse. Exodus chapter 9 verse 6. For to us a child is born, to us a son is given, and the government will be on his shoulders. He will be called the Wonderful Counselor, Mighty God, Everlasting Father, Prince of Peace. Thank you.
చెలి చీకట్లో గడగడమనుకుని కాపరులు గబగబ వెళ్ళి ప్రభువును పూజింపారు. మిలమిల మెరిసే నక్షత్రం చూపెను మార్గం
చిలుకల బ్రతుకులను విడిపించుటకు వెలుగైన మన కొరకు ఉదయించెను. హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ మెరీ క్రిస్మస్, హ్యాపీ మెరీ హ్యాపీ మెరీ హ్యాపీ క్రిస్మస్.
ఇష్టమైన